వెల్కమ్ బ్యాక్. మీరు సేల్స్ బేజ్ కంపెనీ యొక్క అఫీషియల్ ఎండి సార్ వీడియో చూసే ఉంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ పర్టికులర్ వీడియో మీరు చూసుంటారు. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీకు ఎండి సార్ అఫీషియల్ వీడియో పంపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాతే ఈ పర్టికులర్ వీడియో చూడండి. మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తది. ఓకే. కంపెనీ మీద. అసలు సేల్స్ బేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ అనేది ఏ రకంగా మనకి హెల్ప్ అవుతుంది? మనం మనీ ఎర్న్ చేయడానికి అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎండి సార్ మాటల్లో చెప్పినట్టుగా సేల్స్ బిజ్ అనేది ఒక సూపర్ మార్కెట్ అండి. ఆన్‌లైన్ ఉంటది, ఆఫ్‌లైన్ ఉంటది. మనం గతంలో చాలా నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ చేసున్నాము. ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా సరే, ఆ కంపెనీ యొక్క ఓన్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే కస్టమర్‌కి సేల్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు నాకు డాబర్ రెడ్ పేస్ట్ కావాలంటే డాబర్ రెడ్ పేస్టే కొనుక్కోవాలి నేను. కానీ ఆ పర్టిక్యులర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఏదైనా కానివ్వండి, అక్కడ వాళ్ళ ఓన్ బ్రాండెడ్ దొరుకుతాయి. అందువల్ల మనం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్‌లో చాలా వరకు మనం ఫెయిల్ అయిపోయాం. ఇప్పుడు సేల్స్ బీజ్‌లో మనం ఏంటి అంటే, మనకు నచ్చిన బ్రాండెడ్ కంపెనీ ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. లైక్ మనకు రెగ్యులర్‌గా వాడుతున్న ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. గ్రోసరీస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ డివైసెస్ కానివ్వండి, హోమ్ అప్లయెన్సెస్ కానివ్వండి. అంటే మనకి ఏది అవసరమో అవి ఇక్కడ మనకి సేల్స్ బీజ్ అనేటువంటి ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్‌లోను దొరుకుతాయి, ఆఫ్‌లైన్‌లోను కూడా దొరుకుతాయి. నాకు నచ్చింది కొనుక్కుంటాను. అలా నచ్చింది కొనుక్కునే బిజినెస్ చేయొచ్చు అంటే అది ఓన్లీ సేల్స్ బీజ్ ప్లాట్‌ఫామ్ మాత్రమే. అంటే ఏదైనా ఒక కంపెనీ యొక్క ప్రొడక్ట్‌ని గానీ, సర్వీసెస్‌ని గానీ అవసరమైన వాళ్ళకి రికమెండ్ చేస్తూ తద్వారా కమిషన్ తీసుకోవడం అనేది లీగల్ బిజినెస్ అనమాట. అయితే ఇక్కడొచ్చిన పాయింట్ ఏంటంటే, మన ఊర్లో కిరాణా షాప్స్ ఉంటాయి. రైట్? మన ఊర్లో కిరాణా ఉంటది. అన్ని ప్రొడక్ట్స్ మనం అక్కడే తీసుకుంటాం. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌ని కూడా అదే కిరాణా షాప్‌కి పంపిస్తాం. మన ఊర్లో డీమార్ట్స్ ఉంటాయి. డీమార్ట్స్‌కి మనం వెళ్తాము. మన ఫ్రెండ్స్‌ని తీసుకెళ్తాము. ఎక్కడ మనకు ఒక రూపాయి కమిషన్ కూడా రాదు. రైట్? సో, మనం రెగ్యులర్‌గా ఏవైతే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడుతున్నామో లైక్ ఆచి, బీమాక్స్, ఫ్రీడమ్ ఆయిల్స్ ఇలా మనం రెగ్యులర్‌గా సర్ఫ్ ఎక్సెల్, టాటా అంటే మనం రెగ్యులర్‌గా వాడుతున్న బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే ప్రొడక్ట్స్‌ని మనం ఇక్కడ సేల్స్ బీజ్ అనే ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఇక్కడ మనకి యాజ్ ఎన్ ఏజెంట్‌గా జాయిన్ అయ్యి ఇక్కడ చూడండి జాయిన్ ద సేల్స్ బీజ్ ఏజెంట్ అఫిలియేట్ ప్రోగ్రామ్. ఓకే. అండ్ స్టార్ట్ ఎర్నింగ్ టుడే. అంటే సింపుల్ అండి. మనం చిన్నప్పటి నుంచి ప్రతి ప్రొడక్ట్‌ని మనకు తెలుసో తెలియకో మార్కెటింగ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే గ్రోసరీస్ తీసుకుంటున్నామో మనకి ఇంట్లో అవసరమైన కందిపప్పు, చింతపండు, పల్లీలు, యాలకులు, ధనియాలు ఇలా ప్రతి గ్రోసరీ ఐటెమ్స్ కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి కిరాణా షాప్‌లోకెళ్ళి కొనుక్కుంటున్నాం. రైట్? అవే ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ సేల్స్ బేస్డ్ ఉంటాయి. మనకి ఇక్కడ ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు, ఆఫ్‌లైన్‌లో కూడా కొనుక్కోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణలో 12,000కి పైగా స్టాక్ పాయింట్స్, మినీ స్టోర్స్ వస్తాయి. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఫ్రాంచైజ్ ఉంటాయి. అలాగే డీమార్ట్ సైజ్ హైపర్ మార్కెట్స్ కూడా ఉంటాయి. వీటి గురించి స్టోర్స్, స్టాక్ పాయింట్స్, సూపర్ మార్కెట్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేస్తాను. ఓకే. ఈ పర్టిక్యులర్ వీడియోలో మీరు సేల్స్ బీజ్ అనే ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎలా స్టార్ట్ అవ్వాలి అనే దాని గురించి నేను మీకు డిస్కస్ చేస్తాను. రైట్? ఓకే. సో, మనకి నార్మల్‌గా మనకి సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా! మోర్ కానివ్వండి, లేకపోతే రిలయన్స్ సూపర్ మార్కెట్స్, లేకపోతే డీమార్ట్స్ లాంటి పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి కదా! ఆ స్టోర్స్ ఎలాగైతే మనకి కనిపిస్తున్నాయో, అలాగే సేల్స్ బీజ్ స్టోర్స్ కూడా మనకి 100% మనకు ప్రతి గ్రామానికి కూడా మనకి రావటం జరుగుతుంది. రైట్. సో, ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటి అంటే, ఎగ్జాంపుల్‌గా మీరు ఒక కిరాణా షాప్ పెట్టారనుకుందాం. మీ కిరాణా షాప్‌కి డబ్బులెలా వస్తాయి? మీ కిరాణా షాప్‌కి మనీ ఎట్లా వస్తాయి? కస్టమర్స్ వచ్చి మీ కిరాణా షాప్‌లో ప్రొడక్ట్స్ కొనుక్కుంటేనే ఆ కిరాణా షాప్ ఓనర్‌కి అనేది డబ్బులొస్తాయి. ఇప్పుడు సేల్స్ బీజ్ అనేటువంటి ఏదైతే సూపర్ మార్కెట్ ఉందో, ఇది మీ సూపర్ మార్కెట్. ఓకే. ఇది మీ బిజినెస్, మీ సూపర్ మార్కెట్. వన్స్ మీరు కనుక సేల్స్ బీజ్ ఏజెంట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ కనుక మీరు స్టార్ట్ అయితే అండ్ ఇది మీ ఓన్ స్టోర్ అనమాట. మీరు కావాలనుకుంటే స్టోర్ పెట్టుకోవచ్చు, స్టాక్ పాయింట్ పెట్టుకోవచ్చు, సూపర్ మార్కెట్ కూడా పెట్టుకోవచ్చు. బిజినెస్ అనేది ఆఫ్‌లైన్‌లో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక సూపర్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే, చేయగలిగితే. లేదు నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయను, సూపర్ మార్కెట్స్ ఏం పెట్టుకోను. బట్ నేను ప్రొడక్ట్స్‌ని వాడి రికమెండ్ చేస్తాను పీపుల్‌కి తద్వారా మనీ ఎర్న్ చేసుకుంటాను అనుకుంటే మాత్రం సో, దిస్ ఈస్ ద రియల్ ప్లాట్‌ఫార్మ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో, సేల్స్ బేస్ వెబ్‌సైట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇక్కడ మనకి ఏమీ ప్రెజెంట్ ఆర్డర్ అయితే చేయడానికి లేదు. ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి మీరు ఆర్డర్ చేయలేరు. ఈ వీడియో చేస్తుంది జూన్ 27న వీడియో చేస్తున్నాను. యాప్ అనేది ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్‌లోకి అప్డేట్ చేయడం జరిగింది. అప్రూవల్ కోసం వెయిటింగ్. వన్స్ అయిపోయిన తర్వాత మేబీ జులైలో కనుక మనకి కంప్లీట్ యాప్, వెబ్‌సైట్ మొత్తం మీకు యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే. అప్పటి వరకు మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి మాన్యువల్‌గానే అవుతున్నాయి. రిజిస్ట్రేషన్స్ అనేవి మాన్యువల్‌గానే అవుతున్నాయి. అయితే ఈ పర్టిక్యులర్ సేల్స్ బేస్ ప్లాట్‌ఫామ్‌లో మనం వర్క్ చేయాలంటే ఏం చేయాలి? నార్మల్‌గా ఏ కంపెనీ అయినా సరే ప్రొడక్ట్స్ అనేవి మనం పర్చేస్ చేస్తాము, రికమెండ్ చేస్తాము. కానీ మిగతా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్‌లో ఏం జరుగుతుందంటే ఒక సెపరేట్ మెథడ్ ఉంటది.
ఓకే. ఒక 10,000 పెట్టి ప్రొడక్ట్స్ కొనండి. లేకపోతే ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ కొంటేనే మీకు ఐడీ యాక్టివేషన్ అవుతుంది. ఇట్లా ఉంటది. కానీ సేల్స్ బిజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో ఏంటి అంటే రూ. 2,000 వాల్యుబుల్ ఉన్న ఏ ప్రొడక్ట్ అయినా మీరు తీసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఐడీ యాక్టివేషన్ అయిపోతుంది. అంటే ఐడీ యాక్టివేషన్స్ కోసం సెపరేట్‌గా ఒక 15-20 ప్రొడక్ట్స్ అయితే మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ చూస్ చేసుకొని మీరు ప్రొడక్ట్‌నైతే పర్చేస్ చేయొచ్చు. బట్ ఎట్ ప్రెజెంట్ నౌ జూన్ 27 ఆ టైం కల్లా ప్రెజెంట్ అయితే మనకొక సేల్స్ బేస్‌కి సంబంధించి ఒక గ్రోసరీ కిట్ అయితే ఉంటదండి. ఓకే. రూ. 2,000 వాల్యుబుల్ గ్రోసరీ కిట్ అయితే ఉంటది. ఈ గ్రోసరీ కిట్‌లో మనకేం వస్తాయంటే 30 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఆ లిస్ట్ చూపిస్తాను. ఓకే. సో, ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్‌గా 30 రకాల ఐటెమ్స్ మీకు రూ. 2,000 గ్రోసరీస్ కిట్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. రైట్. నా పేరు బూరాడ గణపతి. ప్రెజెంట్ నేను సేల్స్ బిజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా అచీవ్‌మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. సేల్స్ బిజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. లైక్ సో, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ అని చెప్పేసి ఇలా మనకి పొజిషన్స్ అయితే ఉంటాయన్నమాట. టోటల్‌గా 6 లెవెల్స్‌లో 6 పొజిషన్స్‌లో మీరు కమిషన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి సేల్స్ బీజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో ఎన్ని రకాల కేటగిరీ ప్రొడక్ట్స్ ఉంటాయంటే గ్రోసరీస్ ఉంటాయి, ఎఫ్ఎంసీజీ ఉంటది. అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి, ఆర్గానిక్ స్టోర్ లైక్ ఏదైతే మనం వెజిటబుల్స్ తీసుకుంటున్నామో బయట మోర్ లాంటి స్టోర్స్‌లో అట్లా ఆర్గానిక్ స్టోర్స్ మనకి ఇక్కడ వస్తాయి. డ్రై ఫ్రూట్స్ వస్తాయి, పర్సనల్ కేర్ ఉంటది, హోమ్ అప్లయెన్సెస్ ఉంటాయి, టాయ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటాయి, బేబీ కేరు, గిఫ్ట్స్ అండ్ స్టేషనరీ ఇలా ప్రతీదీ కూడా మనకేంటంటే ఈ పర్టిక్యులర్ సేల్స్ బీజ్ స్టోర్స్‌లో అయితే మనకి అవైలబుల్‌గా ఉంటది. అంటే ఇంతవరకు మనం ఏదైతే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి స్టోర్స్‌లో షాపింగ్ చేస్తూ ఉన్నామో అలాగే సేల్స్ బీజ్‌లో కూడా మనం మనకు కావాల్సిన ప్రతి రెగ్యులర్ ప్రొడక్ట్‌ని మనం పర్చేస్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనం కొన్న ప్రొడక్ట్స్ మనకి డబ్బులు కూడా ఇవ్వటం జరుగుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ అండి. ఓకే. ఇక్కడ పోతే మనకి 6 లెవెల్స్ ఉంటాయండి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే రూ. 2,000 గ్రోసరీస్ కిట్ తీసుకొని యాజ్ ఎ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా జాయిన్ అవుతున్నారో వాళ్ళు రిఫర్ చేసిన పర్సన్ దగ్గర నుంచి మీకు డైరెక్ట్ లెవెల్ ఇన్‌కమ్ 5% కమిషన్ అనేది మీరు లైఫ్ టైమ్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. అదేంటి అంటే అన్న మళ్ళీ మేము రూ. 2,000 ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఎందుకంటే మనకి రెగ్యులర్‌గా కందిపప్పు కావాలి, చింతపండు కావాలి, పల్లీలు కావాలి, ధనియాలు, యాలకులు, మిరియాలు ఈ ప్రొడక్ట్స్ అన్ని మనం రెగ్యులర్‌గా మనం ఇంట్లో వాడుకుంటాం. రైట్. కంపల్సరీగా ప్రతి నెల పర్చేస్ చేయాలి. చేయకపోతే మనం తిండి ఎలా తింటాము? అవ్వదు కదా! సో, ఇక్కడ మనం ఏంటంటే ప్రెజెంట్ ఏదైతే మనం కిరాణా షాప్‌లో కొంటున్నామో దానివల్ల మనకు ఒక రూపాయి వస్తుందా? మీరు ఒక 10 మందిని కిరాణా షాప్‌కి పంపించారు. మీరు ఒక 10 మందిని డీమార్ట్‌కి పంపించారు. డీమార్ట్ వాడు మీకు ఒక రూపాయిని ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు కదా! మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, సర్కిల్ మీ సర్కిల్‌లో ఉన్న మీ మెంబర్స్ అందరూ డీమార్ట్‌కి, మోర్‌కి వెళ్తున్నారు. ఎవరైనా ఒక రూపాయి కమిషన్ మీకు ఇస్తున్నారా? లేదు కదా! బట్ సేల్స్ బిజ్ అనేది మీకు 6 లెవెల్స్‌లో అంటే ఎవరినైతే మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో సేల్స్ బిజ్‌కి వాళ్ళు భవిష్యత్తులో ఏం కొన్నా లైక్ వాళ్ళు గ్రోసరీస్ కొన్నా, టీవీలు కొన్నా, వాషింగ్ మిషన్‌లు కొన్నా, ఫ్రిడ్జ్‌లు కొన్నా ఇలా సేల్స్ బిజ్‌లో దొరికే ఏ ప్రొడక్ట్ కొన్నా డైరెక్ట్ రిఫరల్ కమిషన్ కింద మీకు 5% అనేది రావడం జరుగుతుంది. సో, ఈ బిజినెస్ అనేది 100% లైఫ్ టైమ్ కమిషన్స్ అయితే మీరు తీసుకోవచ్చనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక 10 మెంబర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి. ఓకే. సో, తద్వారా మీకు 20,000 బిజినెస్ అయితే మీకు నుంచి మార్కెటింగ్ మేనేజర్‌గా మీరు ప్రమోషన్ తీసుకుంటారు. ఇందాక నేను చూపించిన ఫోటో అదే. సో, నేను మార్కెటింగ్ మేనేజర్‌గా తీసుకున్నాను. ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ యొక్క ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ మనకి కమిషన్ అనేది 2.5% అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే లెవెల్ 1లో మనకి 5%, లెవెల్ 2లో 2.5%, లెవెల్ 3లో మనకి 2% అంటే సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ ఎస్ఎంఎం అంటారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయితే ఏజీఎం 1.5% వస్తాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ అయితే డీజీఎం 1% వస్తది. అండ్ జనరల్ మేనేజర్ అయితే 0.5% నుంచి మనకి ఈ 6 లెవెల్స్‌లో కమిషన్స్ అయితే మనం ఎర్న్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి ఇది టీడీఎస్ కూడా కట్ అవుతుంది. 2% 20,000 కంటే అబోవ్ కనుక మనం ఎర్న్ చేస్తే. రైట్. సో, 100% జీఎస్టీ రిజిస్టర్డ్ అనమాట. సో, మనకి హైదరాబాద్‌లో ఉన్నటువంటి కంపెనీది అండ్ ఆల్సో మనకి ఏపీ అండ్ తెలంగాణలో ప్రతి చోట ఇది వ్యాపించబోతుంది. కాబట్టి సో, బీ ద ఫస్ట్. మీరు ఫస్ట్ అయితే ఉంటే మీరు తద్వారా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు షాపింగ్ చేయడం ద్వారా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చనమాట. అండ్ ఆల్సో మనకి సేల్స్ బిజ్ మొబైల్ యాప్‌లో మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు ఫ్యూచర్‌లో. ఎవరైతే ఎంఈ అండ్ ఎంఎం అవుతారో వాళ్ళకి సేల్స్ బిజ్ ఐడీ కార్డ్ కూడా
ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఇట్లా మీకు పొజిషన్స్ హెయిర్ అయితే మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఆల్సో మీకు బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ లిమిట్ కూడా చూడొచ్చు. అండ్ అలాగే మీకు బెనిఫిట్స్ వచ్చేసరికి అంటే రిటైర్మెంట్ ఫండ్ అంటారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి. లగ్జరీ విల్లా 1.5 CR వాల్యుబుల్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ 1.0 అండ్ లగ్జరీ కార్ 50 lakhs వర్తబుల్ అయితే మీకు రిటైర్మెంట్ ఫండ్లు అయితే మీరు తీసుకోవచ్చు. రిటైర్మెంట్ బెనిఫిట్స్లో మీరు తీసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మీరు ఏం చేయాలి? సింపుల్ అండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి సేల్స్ బీచ్ అని టైప్ చేయండి, లేదా సేల్స్ బీచ్ గ్రోసరీ కిట్ అని చెప్పేసి మీరు నాకు టెక్స్ట్ చేయండి. టెక్స్ట్ చేస్తే మీకు ప్రజెంట్ మాన్యువల్ రిజిస్ట్రేషన్స్ మాత్రమే అవుతున్నాయి. సో మాన్యువల్ రిజిస్ట్రేషన్స్లో మీకు 2000 రూపీస్ వర్తబుల్ మీరు ఏదైతే గ్రోసరీ కిట్ ఉందో అది మీరు పర్చేస్ చేస్తారు. ఓకే, సో పర్చేస్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా మీ ఇంటికి అయితే కంపెనీ కొరియర్ చేసేస్తుంది ప్రొడక్ట్స్ అనేవి. కొరియర్లో మీకు ప్రొడక్ట్స్ అయితే వచ్చేస్తాయి. వచ్చిన దాకా మేము మీకు కేర్ తీసుకుంటాము, ప్రొడక్ట్స్ రావు అని భయమేయట్లేదు. ఆల్రెడీ ఏపీ అండ్ తెలంగాణలో స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. సో మీకు నియర్ బై స్టాక్ పాయింట్స్ కనుక ఉంటే మేము అక్కడికి రికమెండ్ చేస్తాం, మీరు అక్కడికి వెళ్ళి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఓకే, సో వన్స్ మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కంపెనీ మీకు సపరేట్గా యూజర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడిని యూజ్ చేసుకుని మీరు మీ యొక్క కస్టమర్స్ని రెఫర్ చేసుకోవడం ద్వారా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. మీరు ఎంతవరకు చాలా కంపెనీస్ చేస్తుంటారు, లైక్ వాటితో పోల్చుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మనం లైక్ ఆమ్వే కానీ వెస్టేజ్ కానీ మనం ఒక ప్లాన్ తీసుకెళ్ళాం అనుకోండి, ఆమ్వే సోప్సే కొనాలి, వెస్టేజ్ పేస్ట్లే కొనాలి అంటే మనకు అవసరమైన రెగ్యులర్ ప్రొడక్ట్స్ ఉండవు. ఇక్కడ మీరు గమనించినట్లయితే సేల్స్ బీజ్లో మనకు రెగ్యులర్గా చూస్తున్న ఆచి కంపెనీ రెగ్యులర్ బ్రాండ్, ఫ్రీడమ్ రెగ్యులర్ బ్రాండ్, ఓకే, సర్ఫ్ ఎక్సెల్ రెగ్యులర్ బ్రాండ్, అలాగే మనకు వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ డివైస్లో కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ఇవన్నీ కూడా రెగ్యులర్ బ్రాండ్స్ అండి, ఫార్చ్యూన్ కానివ్వండి. ఓకే, సో రెగ్యులర్ బ్రాండ్స్ అనమాట. ఇందులో మనం కొన్ని చూసిన బ్రాండ్స్ ఉండొచ్చు, చూడని బ్రాండ్స్ ఉండొచ్చు, బట్ వాట్ ఆర్ మేబీ ఇవి రెగ్యులర్ బ్రాండ్స్ అనమాట. రైట్, సో ఇలా మీరు మనం రెగ్యులర్గా వాడుతున్న ప్రొడక్ట్స్ని, బ్రాండ్ ప్రొడక్ట్స్ని మనం కొనుక్కొని తద్వారా మనం లైఫ్ టైం ఎర్నింగ్స్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట, అన్లిమిటెడ్ రిఫరెన్స్. ఇకపోతే ఎవరైతే నా డైరెక్ట్లో నా టీంలోకి అయితే వస్తున్నారో వాళ్ళకి మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి అంటే, మీకు రెగ్యులర్గా జూమ్ ప్రెజెంటేషన్ ఉంటుంది, అంటే ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది, మీకు రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే సోషల్ మీడియా త్రూ మనం ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు అంటే, ప్రజెంట్ డేస్లో ఈ యొక్క టీమ్ బిల్డింగ్ ఆర్ నెట్వర్క్ బిల్డింగ్ అనేది ట్రెడిషనల్గా చాలా కష్టం అవుతుంది. సోషల్ మీడియా అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ వే అనమాట. సోషల్ మీడియా ద్వారా మనం ఏ విధంగా మన యొక్క సేల్స్ బీచ్ కమ్యూనిటీని పెంచుకోవాలి, సోషల్ మీడియా ద్వారా మనం ఏ విధంగా ఈ 6 levels మీకు ఇందాక చూపించాము, 6 levels అనమాట, ఆర్ 6 ప్రమోషన్స్ అంటాము. ఈ 6 ప్రమోషన్స్ని మీరు సోషల్ మీడియాని వాడుకొని ఏ విధంగా మీరు ఫాస్ట్గా మీరు కంప్లీట్ చేయొచ్చు అనేది మీకు సపరేట్గా సోషల్ మీడియా మార్కెటింగ్ మీద మీకు ట్రైనింగ్ సెక్షన్స్ అయితే ఉంటాయి. తద్వారా మీరు మీ యొక్క సేల్స్ బీచ్ టీమ్ని బిల్డ్ చేసుకొని మీరు మంచిగా మనీ అయితే సంపాదించుకోవచ్చు. సో కాబట్టి ఏమాత్రం ఆలోచించకండి. మనం రెగ్యులర్గా రేపొద్దున మన ఊర్లోకో మన పక్క ఊర్లోకో సేల్స్ బీచ్ స్టాక్ పాయింట్ కానీ సేల్స్ బీచ్ స్టోర్ కానీ వచ్చింది అనుకోండి, అరే నాకు అప్పుడు తెలిసే నేను అప్పుడు జాయిన్ అయ్యి ఉంటే ఆ ప్లేస్లో నేను ఉండేవాడిని కదా అనేటువంటి ఒక లైక్ ఒక అటువంటి సిచ్యువేషన్కి అయితే మీరు వెళ్ళమాకండి. ఓకే, సో బీ ద ఫస్ట్. అలాగే జూలై మంత్ మొత్తం, జూలై 1st నుంచి జూలై 31st వరకు కంపెనీ యొక్క అఫీషియల్ మీటింగ్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ మీటింగ్స్ యొక్క లిస్ట్ కూడా మనం వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తాము. మీరు ఆ మీటింగ్స్కి వెళ్ళి డైరెక్ట్గా కంపెనీ ఎండీ గారితో కూర్చొని మాట్లాడచ్చు. రైట్, మీరు కావాలంటే స్టాక్ పాయింట్ పెట్టుకోవచ్చు, మీరు కావాలంటే సూపర్ మార్కెట్ పెట్టుకోవచ్చు, మీరు కావాలంటే డీమార్ట్ సైజ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారనుకుంటే అంత పెద్ద సూపర్ మార్కెట్స్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ. మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఎన్ని రకాలుగా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనేది. సో దీంతోపాటు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం స్టాక్ పాయింట్స్ స్టోర్స్ గురించి మాట్లాడుకుందాము భవిష్యత్ వీడియోస్లో. అది మీకు సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మీకు వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత, మీరు ఐడి యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మీకు సపరేట్ వాట్సాప్ కమ్యూనిటీ ఇస్తాము. ఆ కమ్యూనిటీలో మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో మీరు రిటైర్మెంట్ ఫండ్ 5 crores ఎర్న్ చేసేంత వరకు మేము మీకు తోడుంటాం. ఓకే, రైట్. ఇంకా ఎందుకు లేటు, వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నా యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే సేల్స్ బీచ్ అని టెక్స్ట్ చేయండి. మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాము. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కంపెనీ యొక్క QR కోడ్ కూడా పంపిస్తాను. ఆ కంపెనీ QR కోడ్కి వెల్కమ్ కిట్ 2000 రూపీస్ కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు సపరేట్ ఐడి అయితే రావడం జరుగుతుంది. వన్స్ మీ ఐడి యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క వర్క్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అదే వాట్సాప్ నెంబర్కి నాకు మీరు వాయిస్ మెసేజ్ పంపించండి. మీ డౌట్స్ అయినా కూడా నేను క్లారిఫికేషన్ చేస్తాను. ఓకే, సో భవిష్యత్తులో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కామర్స్ ప్లాట్ఫామ్స్ని ధీటుగా వాటికంటే బెటర్గా సేల్స్ బీచ్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఈ యొక్క కామర్స్ బిజినెస్ అనేది ఆక్రమించకపోతుంది. సో అందులో మీ పొజిషన్ ఏంటి అనేది ఇప్పుడే మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్.